బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా మధురవాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తన ఆత్మహత్యకు గల కారణాన్ని సూసైడ్ నోట్లో రాసి కాలేజీ పైనుంచి దూకింది. ఇక కాలేజీలోని విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని సూసైడ్ నోట్లో పేర్కొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదువుతుండగా యాజమాన్య లోపం వల్లే అమ్మాయి చనిపోయింది. కాబట్టి యాజమాన్యం వచ్చి అమ్మాయికి స్టడీ పోలేదు, అది లేదు ఇది లేదని చెప్పారు. అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్, సీట్ వస్తేనే అమ్మాయి శ్రీ చైతన్యలో జాయిన్ అయింది. అలాంటి అమ్మాయిని ఈరోజు అన్యాయంగా బలైపోవడానికి కారణం శ్రీ చైతన్య యాజమాన్యం వల్లే ఆ అమ్మాయి ఈరోజు ప్రాణాలు తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే శ్రీ చైతన్య యాజమాన్యం పూర్తిగా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చారు, ఏదో తూతూ మాత్రంగా చెప్పేసారు, వెళ్ళిపోయారు. ఏమీ జరగలేదండి, ఏమీ కాదండి. ఆ అమ్మాయి స్టడీ లేక ఇదే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి ర్యాంక్ స్టూడెంటా కాదా అని గత చదివిన కాలేజ్ స్కూల్లో కూడా మీరు స్టేట్మెంట్ చేసినట్లయితే ఆ అమ్మాయి ఎలాంటిదని తెలుస్తుందని చెప్పి సభముఖం మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం. శ్రీ చైతన్య కాలేజీ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. న్యాయం జరిగే వరకు ఇది ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ అమ్మాయికి తగినంత న్యాయం జరిగే వరకు ఎక్కడా విడిచిపెట్టే పని లేదు. శ్రీ చైతన్య కాలేజీ దిగి వచ్చి మాకు తగినంత క్షమాపణ చెప్పి ఆ అమ్మాయికి నష్టపరిహారం ఇచ్చి ఆ అమ్మాయి మరి ఇంకా అక్కడ చదువుతున్న పిల్లలకి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఉండడానికి చూసేలాగా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలని, శ్రీ చైతన్య కాలేజీని వెంటనే మూసేయాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రెడ్డిగా విశాఖ జిల్లా మధురవాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో అయితే దారుణం జరిగింది. అయితే ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని అయితే బలవన్మరణానికి పాల్పడింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలు సూసైడ్ నోట్ రాసి చనిపోయింది, దాంట్లో సెక్సువల్ హరాస్మెంట్ అని చెప్పి రాసింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, కాలేజ్ మేనేజ్మెంట్, అలాగే అక్కడున్న ఫ్రెండ్స్ కానీ, తన ఫ్రెండ్స్ కానీ, పేరెంట్స్ కానీ, మిగతా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మమత, ఆ విశాఖపట్నం మధురవాడ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ చదువుతున్న రూపశ్రీ అనే విద్యార్థిని కాలేజీ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఫ్యాకల్టీ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నారని తల్లిదండ్రులకు మెసేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. చదువులో చురుగ్గా ఉండే రూపశ్రీ కాలేజీ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేకే చనిపోతుందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పిఎంపాలెం పోలీసులు మృతదేహాన్ని కేజీసీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మమత, అయితే పోలీసులు ఏం చెప్తున్నారు మరి? అంటే దర్యాప్తు చేస్తున్నారని చెప్తున్నారు కదా, మరి ఏమైనా చెప్పారా? ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? గత కొన్ని రోజులుగా ఫ్యాకల్టీ వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులకు, స్నేహితులకు, బంధువులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. వారు రూమ్ లో నగ్నంగా ఫోటోలు తీసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడదామని బెదిరిస్తున్నారని, వాటి బెదిరింపులకు తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుంటున్నానని తల్లిదండ్రులకు కూడా మెసేజ్ పెట్టింది మమత. పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు మమత. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణరా.